నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడు వ్యత్యాసం అప్పుడు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవేజ్ షరీఫ్ ఆయన చాలా మన్మోహన్ సింగ్ని విమర్శిస్తూ, భారతదేశాన్ని విమర్శిస్తూ మాట్లాడితే వెంటనే బీజేపీ నాయకుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంత నీకు డేరు, మా ప్రధానమంత్రిని మీరు అవమానపరుస్తారు, మా భారతదేశపు ప్రధానమంత్రిని మీరు అవమానపరుస్తారు అంటూ కూడా మోడీ ఆ రోజులోనే బీజేపీ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న పాకిస్తాన్ వాళ్ళు విమర్శిస్తే ఊరుకోలేదు. దేశం ఫస్ట్ అన్నారు, భారతదేశం అన్నారు, తర్వాత పార్టీలన్నీ అన్నారు. కానీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు కానీ నాయకుడు కానీ వాళ్ళు పోషిస్తున్న పాత్ర పూర్తిగా రివర్స్ అని చెప్పచ్చు. మనం ఎంత సిగ్గుచేటంటే ఈ ఎల్పిజి గ్యాసులకు సంబంధించి, షార్టేజ్కి సంబంధించి ప్రముఖ ఏజెన్సీ కంపెనీ ప్రపంచంలోనే రౌటర్స్ లాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆర్టికల్స్ రాస్తారంటే ఇదే సమయం భారతదేశాన్ని అవమానపరచాలన్న టైప్లో షేమ్లెస్గా అని చెప్పచ్చు. మొత్తం అంతా కూడా ఫేక్ ప్రాపగండా. భారతదేశంలో ఎల్పిజి షార్టేజ్ ఉంది, భారతదేశ ప్రజలందరూ కూడా ఎక్కడ అన్నం కూడా వండుకోలేదు, వేడివేడి పదార్థాలు ఏమీ ఇంట్లో చేసుకోలేదు, చల్లారిన పదార్థాలతోనే పడుకున్నారు, ఏం వండుకోలేదు అంటూ కూడా మొత్తం కిచెన్, భారతదేశంలో ఉన్న కిచెన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, కుకింగ్ గ్యాస్ షార్టేజ్ అంటూ ఒక ఆర్టికల్ రాయటం, ఇదంతా కూడా భారతదేశం మీద ఎట్లా ఈ ప్రపంచ దేశాలకు సంబంధించిన ఏజెన్సీస్ అన్నీ ఒక కన్ను పెడుతున్నాయి. దానికి ప్రతిపక్ష నాయకుడు ఎట్లా వంట పాడుతున్నాడు వాళ్ళకి, వాళ్ళ టోన్కి తగ్గట్టుగా అన్నది అర్థమవుతుంది మనకి. ఎల్పిజి షార్టేజ్ గురించి రకరకాల ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, ప్రజల్ని ప్యానిక్ గురి చేయటానికి. ఒక్క గురువారం నాడు, శుక్రవారం చూస్తే పూర్తిగా బ్లాక్లోకి ఎట్లా వెళ్ళిపోతున్నాయంటే యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్ భారతి అతని ఇంట్లో చంద్రాపూర్, మహారాష్ట్ర, అక్కడ చూస్తే అతని ఇంట్లో 100 ఎల్పిజి సిలిండర్లు పట్టుకున్నారు పోలీసులు. యూపీ పోలీసులు అయితే 55 ఎల్పిజి సిలిండర్లు సమాజ్వాదీ పార్టీ లీడర్ అబ్దుల్ రెహమాన్ హపూర్లో అతని దగ్గర పట్టుకున్నారు. తమిళనాడులో ఇద్దరిని పట్టుకున్నారు. గోండా యాక్ట్ కింద 395 సిలిండర్ని బ్లాక్ చేశాడు. కర్ణాటకలో సేమ్ స్టోరీ, గుజరాత్లో సేమ్ స్టోరీ. సేమ్గా ఇదే కాంగ్రెస్ నాయకులు 2012లో అయితే పూర్తిగా ఎల్పిజిని బ్లాక్ మార్కెట్కి ఎలా తరలించారు, అప్పుడు డొమెస్టిక్ అవసరాలకి లేకుండా మళ్ళీ అదే ప్రయత్నం తీసుకొని వస్తున్నారు ప్రస్తుతం కూడా భారతదేశ ప్రజలను ఒక ప్యానిక్కి గురి చేయటానికి. ఎక్కడా కూడా సిలిండర్స్ ఎల్పిజి షార్టేజ్ లేదు, బ్లాక్లోకి తీసుకెళ్తున్నారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ వార్నింగ్ ఇచ్చింది మాఫియాకి, వీళ్ళందరికీ కూడా. అట్లాగే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి ఆయిల్ కంపెనీలు కూడా ముందుకు వచ్చినాయి. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత 2.5 రోజుల్లో సిలిండర్ కనుక డెలివరీ చేయకపోతే, ఆలస్యం చేస్తే ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఏ నెంబర్కి కంప్లైంట్ ఇవ్వాలి. అట్లాగే భారత్ గ్యాస్ కస్టమర్సు, హెచ్పి గ్యాస్ వినియోగదారులు వీళ్ళందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ రిలీజ్ చేశారు, కంప్లైంట్ ఇవ్వండి మాకు అని. ఎందుకంటే సెంటర్ చాలా కీన్గా ఉంది ఈ ఎల్పిజి షార్టేజ్, దీని గురించి ప్రజల్ని ఎట్లా దారి మళ్ళిస్తున్నారు, అందుకే ఈ యాక్షన్స్ తీసుకుంటున్న ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా చాలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కూటమి నాయకులు కొంతమంది ప్రస్తుతం యూత్ బాగా తెలుసుకోవాలి, జంజీ అంతా బాగా తెలుసుకోవాలి 2000 సంవత్సరం నుంచి ఏం నడిచిందని. సోషల్ మీడియాలో గతం అనుభవం లేక ప్రస్తుతం పక్కన వాళ్ళు ఏదో చెప్తే అది నమ్మేయటం బాగా యువతకు అలవాటు అయిపోయింది. చాలా క్లారిటీకి తీసుకోవాలి. 2000 నుంచి 2026 వరకు మనం చూస్తే ఈ చమురు ధరలు కానీ, ఇంధన ధరలు, అప్పులు చెల్లింపులు ఇవన్నీ కూడా దాదాపు 15 ఏళ్ల క్రితం వాడిన పెట్రోల్కి సంబంధించే 3.23 లక్షల కోట్లు అప్పులు ప్రస్తుతం భారతదేశం పూర్తిగా తీర్చేసింది. ఎన్నో సంవత్సరాలుగా పెట్రోలు ధరలపై
ఈ రాజకీయ చర్చలు పై పోలికల వరకే పరిమితమయ్యాయి. పాత లెక్కలు పరిశీలిస్తే మనం పూర్తిగా అసలు నిజం బయటపడింది. ఇది ఫిస్కల్ ఇల్యూషన్ అనే పద్ధతి. అంటే ప్రజలకు పాలన ఖర్చు కనిపించకుండా దాచటం. ఇదే ఆయిల్ బాండ్ల ఆర్థిక విశ్లేషణ అని చెప్పచ్చు. ఆయిల్ బాండ్లు అంటే ఏంటి అసలు చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. పూర్తిగా వినండి. ఎందుకంటే సాధారణంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ట్యాంక్ నింపుతున్నామని ఊహించండి. మార్కెట్లో ప్రజలకి 1 లీటరు 60 రూపాయలే. కానీ ప్రభుత్వాలు ఓటర్లని సంతోషపెట్టడానికి రిటైల్ ధర 40 రూపాయల లీటర్గా కట్టేస్తుంది. మరి ఆ 20 రూపాయల తేడా ఎవరు భరిస్తారు? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఓఎంసీలు వీటికి నష్టాలు రాకుండా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. కానీ వెంటనే నగదు కనుక చెల్లిస్తే నగదు రూపేణ దేశానికి సంబంధించి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు పెరిగిపోతుంది. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో నగదు కాకుండా ఒక ఐఓయు ఇచ్చింది. అదే ఆయిల్ బాండ్. ఈ ఆయిల్ బాండ్ ఏంటంటే ఇప్పుడు చెల్లించాం, ఆ డిఫరెన్స్ 20 రూపాయలు ఎంత ఉందో దీనికన్నిటికీ 15-20 సంవత్సరాల తర్వాత 8% వడ్డీతో కలిపి చెల్లిస్తాం అని ఒక ప్రతిజ్ఞ చేసింది. అదంతా కూడా ప్రజలపై పన్నుల భారం పడింది. పూర్తిగా మనం మీకు ఒక స్ప్రెడ్షీట్ పెడతాను. ఆ స్ప్రెడ్షీట్లో క్లియర్గా చూడొచ్చు. ఈ ఎరుపు రంగు జోన్లు చూడండి. 2008లో ఈ ప్రపంచ ముడి చమురు ధర $96 బ్యారెల్కి ఎగబాకినప్పుడు ప్రభుత్వం ధరలు పెంచి పూర్తిగా రాజకీయ నష్టాన్ని ఎదుర్కొనే బదులు ఈ ఐఓయు అన్నను ఆయిల్ బాండ్స్ దీంతో పూర్తిగా వ్యవస్థని నింపేసింది. మొత్తం జారీ చేసిన ప్రిన్సిపల్ 153,423 కోట్లు. ఈ బాండ్లు 7% నుంచి 8.40 వరకు భారీ వడ్డీ రేట్లతో వచ్చినాయి. వీటి పరిపక్వత తేదీలు 2020లో చాలా బలంగా లాక్ అయ్యాయి. క్లియర్గా చెప్పాలంటే ప్రభుత్వం అప్పట్లో చమురు కంపెనీలకు నగదు ఇవ్వకుండా వడ్డీతో కలిపి తర్వాత చెల్లిస్తామని వాగ్దానం చేసింది. ఆ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉండటంతో భారం చివరికి భారతదేశ ప్రజలపైన పడింది. ప్రపంచ వస్తువులన్నీ కూడా ధరల్ని సబ్సిడీతో తప్పించలేరు. 2026లో ఈ బాండ్లు పూర్తిగా పరిపక్వం అయ్యే సమయానికి భారత ప్రభుత్వం మొత్తం 3,23,923 కోట్లు ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అంటే భారత పన్ను చెల్లించే ప్రజలు కేవలం వడ్డీ రూపంలోనే 1.7 లక్షల కోట్లు చెల్లించారు. నిజంగా మన యావరేజ్ అమౌంట్ తీసుకుంటే యూపీఏఆర్ఆలో చేసిన దానికి ప్రస్తుతం 1,70,000 కోట్లు తీసుకుంటే ఎన్నో పాఠశాలలు, స్కూల్స్, ఆసుపత్రులు లేదా 100 కిలోమీటర్లు హైస్పీడ్ రైళ్లు కూడా నిర్మించవచ్చు. చాలా క్లియర్గా చెప్పాలంటే 2026 నాటికి ఈ ఆయిల్ బాండ్లు మొత్తం 3.23 లక్షల కోట్లు చెల్లించింది భారతదేశ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం. అందులో 1.7 లక్షల కోట్లు వడ్డీతో మాత్రమే. ఇది యూపీఏ చేసింది. 2010 నాటికి లెక్కలు కూడా కుదరకపోయాయి. పెరుగుతున్న ఈ అధిక వడ్డీ అప్పు మొత్తం కూడా దేశానికి భరించలేని భారంగా మారింది. దీంతో యూపీఏ ప్రభుత్వం కొత్త ఆయిల్ బాండ్లు జారీ చేయటం ఆపి పెట్రోల్ ధరల్ని నియంత్రణ నుంచి బయటికి తీసే విధానాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. ఆ విధానాన్నే ఎన్డీఏ ప్రభుత్వం మరింత దూకుడుగా కొనసాగించింది. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం పన్ను చెల్లించే ప్రజలే ఈ పాత అప్పును కూడా నిశ్శబ్దంగా తీరుస్తున్నారు. చాలా క్లియర్గా చెప్పాడు అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. మేము రేట్లు పెంచుతున్నాము, ఈ బర్డెను ఇదంతా కూడా, ఈ అప్పులు ఇదంతా కూడా మీ పిల్లలు వీళ్ళే రీపే చేయాలి మేము చేస్తున్న ఈ అప్పులంటూ కూడా మన్మోహన్ సింగ్ గ్యాసు ఆయిల్ రేట్లు పెంచే సమయానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజలందరూ కూడా, భారతదేశం ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఇదేంటి ఎల్పిజి షార్టేజ్ వచ్చేసింది, ఆయిల్ షార్టేజ్ వచ్చేసింది, భారతదేశ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు చెల్లిస్తోంది యుద్ధం వలన అనుకుంటున్నారు. యుద్ధం వలన కాదు. ఇది పూర్తిగా 2008లో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫైనాన్షియల్ క్రైసిస్కి ఇదంతా కూడా ప్రస్తుతం
మన ఫ్యూచర్ జనరేషన్కి కట్టాలి అని అప్పుడు 2008లో మన్మోహన్ సింగే మీ పిల్లలు తీర్చాలి ఈ అప్పులు అన్న దాన్ని అంతా కూడా ప్రస్తుతం 2026లో వాళ్ళు చేసిన తప్పులకి భారతదేశ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు వడ్డీతో సహా కూడా చెల్లించాల్సిన అవసరం వచ్చింది. మనం చూసుకుంటే 26 సంవత్సరాల టైం లేను ఎల్పిజి ప్రైసెస్ ఇండియా భారతదేశంలో వాజ్పేయి సమయం నుంచి కూడా ప్రస్తుతం మోడీ సమయం దాకా తీసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న యువతకి అప్పుడు ఎలా ఉండేవి రేట్లు, ప్రస్తుతం ఎలా ఉండేవి. 1241 రూపాయల దాకా వెళ్ళింది, 913 రూపాయల దాకా ఎట్లా తీసుకొచ్చారు. 15 సంవత్సరాలు ఈ పరిపాలనలో మోడీ ప్రభుత్వం అన్నది కూడా చాలా క్లియర్గా గ్రాఫ్ కూడా పెడుతున్నాను. యూత్ చాలా క్లియర్గా ఆవేశపడకుండా జంజీ ఆలోచించాల్సిన అవసరం సమయం కూడా. చాలా రాష్ట్రాల్లో కర్ణాటక లేదు బీజేపీయేతర పార్టీలు ఉన్న రాష్ట్రాలని కాదు, మొత్తం కాంగ్రెస్ కూటమి నాయకులు చాలా చోట్ల బ్లాక్లోకి తీసుకెళ్తున్నారు, బ్లాక్లో అమ్ముతున్నారు ఈ గ్యాస్ సిలిండర్స్. దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ ప్యానిక్ గురవ్వాల్సిన అవసరం లేదు. 3-4 రోజుల్లో అన్నీ సర్దుకుంటున్నాయి. ప్రస్తుతం మళ్ళీ 25% ప్రొడక్షన్ కూడా పెరిగింది ఎల్పిజి ఇవన్నీ కూడా. కేవలం ఇదొక అవకాశం. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ షార్టేజ్ ఎట్లా సృష్టించారో అట్లాగే ప్లాన్ చేస్తున్నారు దేశ ప్రజల్ని ప్యానిక్ గురి చేయడానికి ప్రతిపక్ష పార్టీలు. దీని పట్ల అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.